ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్న వైసీపీ అధినాయకుడు కావచ్చు, మంత్రులుగా ఉన్న నాయకులు కావచ్చు, సి కేడర్లో ఉన్న నాయకులు కావచ్చు, పదధోరణి బాలేదు, మాట్లాడే విధానం బాలేదు, చాలా అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉన్నాయని పదే 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 ఎన్నికల ముందు దాన్ని ఖండించిన టీడీపీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి మీరు కూడా అలాంటి పదజాలాలే వాడుతూ ఉంటే న్యూట్రల్ గా ఉన్న కార్యకర్తలు కావచ్చు, న్యూట్రల్ గా ఉండే పార్టీ ప్రజలు కావచ్చు, వాళ్ళు అభ్యంతరం చేస్తున్న పరిస్థితి. బాలకృష్ణ గారు ఎప్పుడు కూడా అలా, ఇప్పుడు ఆయన ఏం మాట్లాడినా మనం చూస్తుంటాం కండి, ఆయన మాటలే అలా ఉంటాయి. కానీ ఆయన బోలాశంకరుడు, కానీ ఎవరిని పైనా కూడా కుట్రతో కుతంత్రంతో మాట్లాడాలనేటువంటి వ్యక్తి కాదు బాలకృష్ణ గారు. కాబట్టి బాలకృష్ణ గారిని అంత డీప్ గా మరి గుచ్చి ఆయన మాటలను గుచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదండి. జగన్మోహన్ రెడ్డిని సైకో అనడంలో మేమైతే సమర్థిస్తాం. ఎందుకు సమర్థిస్తామంటే గతంలో మరి రఘురామకృష్ణంరాజు గారిని ఏ విధంగా ఆయన కొట్టి గంతలు కట్టి తీసుకెళ్లి ఆయన కొట్టి వీడియోలో చూసి ఏ విధంగా మానసికంగా ఆయన హింసించి ఈయన ఏ విధంగా ఆనందపడ్డాడో జగన్మోహన్ రెడ్డి గారు మనకందరికీ తెలిసిన విషయమే. దీన్ని ఏమంటారండి? సైకో అంటారా? ఎందుకంత ఫీల్ అవుతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు సైకో అని దానికి? పవన్ కళ్యాణ్ సభలో లేని సందర్భం చూసి బాలకృష్ణ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఉంటే బాలకృష్ణ చిరంజీవిని ఇలా మాట్లాడేవారు కాదు అనేది. అయ్యో, చిరంజీవి గారిని ఏం మాట్లాడలేదండి. చిరంజీవి గారిని అసలు తప్పుగా మాట్లాడలేదు బాలకృష్ణ గారు. ఇవంతా వైసీపీ వాళ్ళు కల్పించినటువంటి మాటలు. కామినేని శ్రీనివాస్ గారు గట్టిగా అడగడం వల్ల పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇచ్చారని చెప్పి మాట్లాడుతుంటే, కాబట్టి అట్లా గట్టిగా అడగడం వల్ల ఏం కాదు, చాలా సార్లు అడిగించుకొని తర్వాత అక్కడికి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది అని చెప్పడం జరిగింది అంతే బాలకృష్ణ గారు. కాబట్టి దాన్ని దూరదృష్టితో చూసి దాన్ని వ్యతిరేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఏం బాలకృష్ణ ఇవన్నీ ఎవరంటున్నారండి? అంటే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఉంటే బాలకృష్ణ గారు మాట్లాడలేదు అంటే మీరు వేరుబంధం చేసి మాట్లాడుతున్నారా? ఒక అన్నదమ్ముల్లా ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేగా ఉన్నారు వాళ్ళు. అటువంటి వాళ్ళు మీరు ఏ విధంగా మీరు విడదీసి మాట్లాడతారు? పవన్ కళ్యాణ్ లేకపోతే మాట్లాడారు, పవన్ కళ్యాణ్ ఉంటే మాట్లాడలేరు. ఇవన్నీ మీరు మాట్లాడాలా? మీరు చెప్పాలా? ప్రజలున్నారు మా వైపు, ప్రజలు అర్థం చేసుకుంటారు. కాబట్టి మీరు ఇప్పుడు మీకు ఇట్లా వ్యతిరేకంగా ఇద్దరి మధ్యన గొడవలు పెట్టి సంతోషపడడం అనేది మీకు పరిపాటి అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు అవి కాదండి, మీరు 11 సీట్లు ఇచ్చారు కదా ప్రజలు. 11 మంది వచ్చి అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడండి. మీరు ఏం మాట్లాడాలో? పవన్ కళ్యాణ్ వచ్చినాడా, అసెంబ్లీలో ఉన్నారా లేదా? కానీ గతంలో మీరు ఏదైతే భాషని అభ్యంతరం వ్యక్తం చేశారో అదే భాష మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాడుతున్నారు. అయ్యో రామా, మేమేం మాట్లాడారండి? బాలకృష్ణ గారు ఏం మాట్లాడారు? సైకో అన్నారు జగన్మోహన్ రెడ్డి. సైకో అంటే ఏంటి? గతంలో 5 సంవత్సరాలు చేసింది ఆయన అదే కదా. అది కక్షపూరితమైనటువంటి వ్యవహారం చేశారు కదా. కాదండి, బూతులు మాట్లాడే వాళ్ళందరినీ కూడా మంత్రి పదవులు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని, ఆయన భార్యని ఏ విధంగా మాత్రం చంద్రబాబు నాయుడిని కంటించే విధంగా కక్షపూరితమైనటువంటి ఒక సైకో చేసినటువంటి పరిస్థితులు ఆయన చేశాడు కదా. ఆ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు కదా. అదే అంటారు బాలకృష్ణ గారు. తప్పే ఉంది? వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు అవమానించలేదా బాలకృష్ణ గారు? ఎవరైనా ఆడవాళ్ళ గురించి మాట్లాడారా? తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టించాడా? చంద్రబాబు నాయుడు గారిని ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టించాడంటే అది సైకో చేసిన పనే కదండి. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఈయనకి మచ్చ అంటుకునేది, ఈయన 6 నెలలు జైల్లో ఉంటున్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి మచ్చ లేనటువంటి వ్యక్తిని కూడా జైల్లో పెట్టించాడు. ఏ తప్పు చేయని ఇప్పుడు ఏదన్నా ఉంటే చట్టసభ బయట మాట్లాడచ్చు అంటే, చట్టసభ అంటే దేవాలయంతో పోలుస్తాం. అలాంటి చట్టసభలో అన్పార్లమెంటరీ వర్డ్స్ వద్దని చెప్పిన పార్టీ ఆ ప్రముఖులే ఈ రోజు దాన్ని రిపీట్ చేస్తూ ఉండటం. ఎస్ మీరు అన్నట్లు గతంలో అన్నారు అంటే బయటకు వచ్చి మాట్లాడచ్చు కదా. చట్టసభలో మాట్లాడటం ఏంటి? అది మాట్లాడుతున్నప్పుడు మీ అధినాయకుడు, సభానాయకుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో మాట్లాడటం ఇక్కడ జరిగింది. గతంలో వాళ్ళ 5 సంవత్సరాల్లో మాట్లాడినటువంటి మాటలు మా నాయకులు ఎవ్వరూ మాట్లాడలా. చాలా క్రమశిక్షణతో మా వాళ్ళు మాట్లాడుతున్నారు, ప్రజా సమస్యలపైన మాట్లాడుతున్నారు, ఏం చేశామో చెప్తున్నారు. ఈ రోజుల్లో బాలకృష్ణ గారు ఏమన్నారు? సైకో అంటే ఒక షాడిస్టు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు చేసింది అదే పని కదా. దాన్ని చెప్పడం తప్పే ఉంది? వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఏం బాలకృష్ణ గారు ఒక్క మాట అనలేదే. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ తప్పు చేసి 6 నెలలు జైలుకు పోయిచ్చినాడు. ఆయన మీద లేని కేసులు బనాయించి ఆయన జైలుకు పంపించలేదే. ఆయన తప్పు చేశాడు కాబట్టి, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోట్ల రూపాయలు దుబ్బేశాడు కాబట్టి జైలుకి వెళ్ళాడు. ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారు జైలుకు పంపించారు కదా. మరి అటువంటి వాళ్ళు ఏమంటారండి? భువనేశ్వర్ గారు ఏ విధంగా మాట్లాడేది తెలీదా మీకు? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ విషయంలోనూ
తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీద వస్తున్న విమర్శల విషయంలోనూ మళ్ళీ ఎందుకని అన్నదమ్ముల మీద ఇట్లా జరుగుతుంది? పవన్ కళ్యాణ్ ఉద్దేశించి బోండా ఉమా మాటల్ని మనం చూసాము. బోండా ఉమా గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి ఒకసారి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. దాన్ని నేను తీసుకొని నేను మీదే ముందుకెళ్తానని చెప్పి అనేక చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా బోండా ఉమా గారు చెప్పినటువంటి మాటల్ని స్వీకరిస్తాననేటట్లే కదా తీసుకున్నారు. ఇంకేమన్నారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ? ఎందుకు మళ్ళీ అక్కడ కూడా ఒకే కులం వాళ్ళని వేరుబంధం చేసి మాట్లాడుతున్నారు? ఏం తిట్టుకున్నారా ఏమన్నా ఒకరినొకరు? ఏమండి ఏం నిప్పు అండి? ఏం నిప్పు ఉందని చెప్పండి. కూటమిలో కాదండి, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చలేదు? మీరు మనము ఇప్పుడు రాజకీయం మాట్లాడుకుందామని, ప్రజలకి ఇచ్చినటువంటి హామీలు ఏమైనా నెరవేర్చలేదా? ఎన్డీఏ గవర్నమెంట్ లో ఏమైనా తప్పడడుగులు ఉన్నాయా? ఏమైనా ప్రజల సొమ్మును ఏమైనా తిన్నారా? ఏమైనా చేశారా? చెప్పండి. మీరు ఎక్కడ తప్పుంటే చెప్పండి, చూపిండి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. వైసీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైనా రండి వచ్చి మాట్లాడండి. మీరు అక్కడ తప్పు చేశారు, ఇక్కడ తప్పు చేశారు, అక్కడ అభివృద్ధి చేయలేదు, ఇక్కడ అభివృద్ధి చేసుకున్నారు, అక్కడ ఎందుకు చేయలేదు, రాయలసీమ ప్రాంతానికి ఎందుకు చేయలేదు, కోస్తా జిల్లాలకు ఎందుకు చేయలేదు అని చెప్పి మీరు అడగండి. అడిగితే మీరు సరిదిద్దుకొని మేము అభివృద్ధిలో ముందుకెళ్తాం కదా. మీరు ప్రతిపక్ష పార్టీ, ప్రతిపక్ష హోదానే లేదు మీకు. ఏదో 10 మంది 11 మంది అట్లా గెలిచారు, వచ్చి అసెంబ్లీకి వచ్చి మాట్లాడమంటే మాట్లాడరు. మీరు ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతారు. పేరుని నాని లాంటి వాళ్ళు. మిమ్మల్ని ఎవరు లెక్క చేస్తున్నారు రాష్ట్ర ప్రజలు? సుమోహన్ గారు, ఇది టీ కప్పులో తుఫానుగా చూడాలా లేదా అంతేనండి, పెద్ద అంతే. టీ కప్పులో తుఫానే చూడాలా? ఏం లేదు, బేసిక్ పాయింట్ గా చూడాల్సిన అవసరం లేదు. మా నాయకులు, మా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజల రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకుపోవడం తలములకలు అయిపోయినారండి. వీటి గురించి పట్టించుకునే పరిస్థితుల్లో మా నాయకులు లేరు. ఎవరు కూడా దీన్ని దృష్టిలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అసలైతే టీ కప్పులో పట్టేంత తుఫాన్ అంత ఉందని మీరైతే ఒప్పుకుంటున్నారు? కాదండి, టీ కప్పులో తుఫాన్ అంటే పనికిరవాళ్ళ మాటలు ఇవన్నీలోని చెప్తున్నా నేను. ఉపయోగపడేటటువంటి మాటలు కాదు. కావాలని వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి మాటలు ఇవి. వీటిని దృష్టిలో పెట్టుకోవాల్సిన పని లేదు, వీటిని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నా. వీటి మీద పవన్ కళ్యాణ్ ఏమన్నా రియాక్ట్ అవుతారు అని ఏమన్నా అనిపిస్తుందా మీకు? అది ఏం జరిగిందని రియాక్ట్ అవుతారండి? అది ఏం జరిగిందని రియాక్ట్ అవుతాడు? అది ఏమైందని? జగన్ సైకో అన్నారు, కానీ చిరంజీవి గారిని గట్టిగా అడగడం వల్ల అపాయింట్మెంట్ ఇచ్చారని చెప్పి, కామినేని గారిని గట్టిగా అడగడం వల్ల కాదు అపాయింట్మెంట్ ఇచ్చిందని చెప్పారు. దానికి తప్పే ఉంది. ఎందుకు ఇంత వ్యతిరేకంగా చూస్తున్నారు దీన్ని? అంటే మనం చూసే చూపు వినే మాటల్లో ఉందండి. దాంట్లో ఏమి జరగలేదు. పవన్ కళ్యాణ్ గారు ఏం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆయన రియాక్ట్ అవ్వరు. అది ఏముందని రియాక్ట్ అవుతారు? ఎందుకు మా పార్టీలో మాకు కుమ్ములాటలు పెట్టాలని చూస్తున్నారు? ప్రశాంతంగా రాష్ట్రం ముందుకెళ్తా ఉందండి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా బాగా ఆర్థికంగా ఆదుకుంటా ఉంది. మేము ముందుకెళ్తా ఉన్నాము. ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, వాటిల్లో కూడా మేము పెద్ద విజయాన్ని సాధించబోతున్నామని చెప్పి మా వాళ్ళందరూ కూడా మేము అనుకుంటా ఉన్నాము. మేము ఆ దిశగానే మేము క్షేత్రస్థాయిలో వెళ్ళి పనిచేస్తా ఉన్నాము. ఖచ్చితంగా ప్రజల అవసరాలకు మేము ముందుకు వెళ్తా ఉన్నాము. కాబట్టి మీరేదైనా ఉంటే, మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే అసెంబ్లీకి రండి. మా నాయకుడు కూడా అదే చెప్తున్నారు, మీరు అసెంబ్లీకి రండి, మీరు అసెంబ్లీలో చర్చించండి. మీరు ఏమున్నా కూడా తప్పొప్పులుంటే మేము సవరించుకుంటాము అని చెప్పి మాట్లాడతాను. గతంలో మీరు అసెంబ్లీలో అవమానించినట్టు మేము అవమానించము. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కూడా మేము లోకేష్ బాబు గారు ఏమన్నారు, తప్పు చేస్తే చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటామే కానీ ఎక్కడా కూడా భౌతిక దాడులకు మేము దిగేటటువంటి వాళ్ళం కాదు అని చెప్పి లోకేష్ బాబు గారు కూడా బాగా స్పష్టంగా చెప్పారు. కాబట్టి మీరు ఏం భయపడాల్సిన పని లేదు, మీరు అసెంబ్లీకి రండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి కుసుమ కుమార్ గారు. ఓకే, నమస్కారం అండి వెంకట్ గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.